స్నేహ రికార్డింగ్ అయిపోయిందా? పద ఇంటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు బావా? ఎక్కడికంటే మరి ఈ రోజు చాలా చోట్ల తిరిగాను. అదే ఎక్కడెక్కడ తిరిగావు? చాలా చోట్ల తిరిగానులే. అవన్నీ నీకెందుకు? నాకు తెలియాలి నాయుడు బావా. అబ్బా ఎందుకలా పట్టు పడుతున్నావు? ఏం తెలియాలి నీకు అసలు? చెప్తావా లేదా? నేను నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. అవును స్నేహ, ఏంటి పోలీసులాగా పెసినేస్తున్నావు? ఎందుకు? ముందు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? సర్లే చెప్తాను. ఇప్పుడు గోకుల్ ఎవరో కొట్టారు కదా, మరి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నాను. మరి వెళ్ళావా? లేదు. ఏ ఎందుకు వెళ్ళలేదు? అంటే ఎందుకంటే మరి 2 రోజుల్లో పెళ్ళేది పెట్టుకుని పోలీసులు కేసులు ఎందుకని. అదే అంటే ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు పేరుతో పోలీసులు నిన్ను గోకుల్ని స్టేషన్ చుట్టూ తిప్పుతారు కదా, అది ఎందుకు అని. మేము ఇబ్బంది పడతావన్నా లేక నువ్వు దొరికిపోతావనా? నేను దొరికిపోవటం స్నేహ, నేనేం చేశానని? చేసిందంతా నువ్వే కదా నాయుడు బావా. ఏం ఆడుతున్నావు స్నేహ? నేనేం చేశాను? ఏం చేసావా? గోకుల్ని కొట్టించావు. నేనా? గోకుల్ని నాకు దూరం చేయాలనుకున్నా, కిరాయి రౌడీల్ని పెట్టి చంపించాలనుకున్నా. స్నేహ నువ్వేం ఆడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నేను గోకుల్ని అసలు నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? ఇంకా నటించకు నాయుడు బావా, నేనంతా చూశాను. ఏం చూసావు? వాడికి నువ్వు డబ్బులు ఇవ్వడం చూశాను. ఎవడికి? ఎవరినైతే గోకుల్ని కొట్టమని పంపించావో వాళ్ళ ఒకడికి ఇందాకే ఇచ్చావు. నా కళ్ళారా చూశాను. నువ్వు పొరపడుతున్నావు స్నేహ. ఆడెవడో నాకు నిజంగా తెలీదు. అతను డబ్బులు పడేసుకుని వెళ్ళిపోతుంటే నేనే చూసి ఇదిగో బాబు నీ డబ్బులు అతను చేతికిచ్చిన అంతే తప్ప నాకు అతను ఎవడో తెలీదు. ఏం కథలు చెప్తున్నాడు నాయుడు బాబు? అబద్ధం చెప్పడానికైనా ఒక హద్దు ఉండాలి. అబద్ధం? నేనేంటో ఈ నాయుడు బాబు ఏంటో నీకు తెలీదు. నువ్వేంటో నువ్వు చేసిన పనేంటో ఆ రౌడీనే చెప్పాడు నాకు. నీ దగ్గర డబ్బులు తక్కువై గోకుల్ని కొట్టడం వరకే చేశానని, అంతేగాని నీ మంచితనం ఎక్కువై గోకుల్ని చంపకుండా వదిలేయలేదని చెప్పాడు. స్నేహ అదెందుకలా? డబ్బు కోసం ప్రాణాలు తీసే కసాయి వాడే నిజం చెప్పాడు. ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావు. నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో మొత్తం తెలిసిపోయింది. నన్ను అనుమానిస్తున్నావు స్నేహ. గోకులు కొట్టించింది నేను కాదు, తనంటే గిట్టని వాళ్ళు ఎవరో. గోకుల్ అంటే గిట్టని వాడివి నువ్వే, అందుకే కక్ష కట్టావు. నాకు గోకులకి ఏం శత్రుత్వం ఉంది? నాపై నీకు ప్రేమ ఉంది కదా, దాన్నే గోకుల్పై పగగా మార్చుకున్నావు. నేను నీకు దక్కాలంటే గోకుల్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నావు. దానికోసం ఎన్నో చేశావు. నేనేం చేశాను స్నేహ? మా ఎంగేజ్మెంట్ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయావు. ఎందుకు? ఏంటి సత్యభామ గారు? ప్లేట్ నేను తీస్తాను, మీరు చేయి కడుక్కోండి. అయ్యో పర్లేదమ్మా, నేను కడిగేస్తానులేండి. వెళ్ళి గదిలో ఉండు, నేను వస్తాను. బామ్మ సింక్ కట్టుంది, నువ్వు ఇటు వస్తున్నావేంటి? అయ్యో నామతి మండా, మర్చిపోయాను. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. పొట్లో పిల్లులు ఎలుకలు పరిగెడతాయంటే ఏదో సామెత అనుకున్నాను కానీ అమ్మో ఇంత పెద్ద సమస్య అనుకోలేదు. అమ్మో ఎలుకలు కాదు ఏనుగులు పరిగెడుతున్నట్టున్నాయి. బామ్మ ఎక్కడున్నావే? త్వరగా ఏమైనా తీసుకుని రావే.
బామ్మ వచ్చావే, ఏమైనా తింటానికి తీసుకొచ్చావే? ఎవరు చూడకముందే ఈ పాలు తాగే ఆ, ఫుల్ మిల్క్ తీసుకొస్తావంటే మిల్క్ తెచ్చావేంటి బామ్మ? అక్కడ అందరూ ఉండగా అన్నమేలా తెచ్చేదిరా? ఈ పూటకిలా పాలతో సరిపెట్టుకో. ఈ కొంచెం పాలు ఈ పెద్ద పొట్టకి ఏ మూలకొస్తాయే? పైగా నా కడుపులో ఏనుగులంత వెజిటేరియన్లు, ఎలుకలంత నాన్ వెజిటేరియన్లు తిరిగేస్తున్నాయే. వాటికి వెజ్ నాన్ వెజ్ పెట్టకపోతే ఊరుకుంటాయా? ఈ తెలివి ముందుండాలరా వెర్రి వెదవా. పొద్దున అప్పన నిరికించినప్పుడు ఏమైంది బుద్ధి? అప్పుడు అప్పనితో పాటు నేను కూడా పస్తున్నాను కదే. ఇప్పుడు కూడా ఉండు, ఇంతకు మించి నేనేం చేయలేను. అమ్మా ఆకలి, ఏం చేయాలి? తాగు తాగు. ఆ పర్లేదు తాగు. కావాలంటే నేను 108కి కాల్ చేస్తానులే. 108 దానికెందుకు? ఆ అంబులెన్స్ రావాలి కదా. అంబులెన్స్ ఎందుకు? మరి నువ్వు పాయిజన్ తాగితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. ఇది పాయిజనా? ఇవి పాలు. ఎవరు చెప్పారు? మా బామ్మిచ్చింది. కళ్ళు మూసుకుని తాగేచ్చు తెలుసా? పాలల్లో పంచదార కలిపితే అలాగే తాగేయచ్చు, కానీ షుగర్కి బదులు సాల్ట్ కలిపితే? సాల్టా? అబాక్చి. మరి అదే చెప్పేది. అవి చక్కెర పాలు కాదు, ఉప్పు పాలు. ఉప్పు పాలా? ఎలా మా బామ్మ ఉప్పు ఎందుకు కలుపుతుంది? పెద్దావిడి కదా, కళ్ళు సరిగా కనిపించుక పొరపాటున కలుపుండొచ్చు. అవును, అయితే ఈ పాలు నేను తాగను. ఆ నువ్వేంటి ఆ ఉప్పు పాలు తాగావు? సారీ, ఇవి షుగర్ పాలే. ఇదంతా నువ్వు కావాలని చేసావు. అవును. అసలు ఇదంతా చేస్తే నీకేమొస్తుంది? లంచ్ తినివ్వకుండా నన్ను ఏడిపించినందుకు నీకేం వచ్చింది? ఇప్పుడు నాకు అదే వచ్చింది. దెబ్బకు దెబ్బ. అంతేగా. అవకాశం నీకే కాదు నాకు వస్తుంది. రా నువ్వు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? ఆ సూర్య చంద్రుల సాక్షిగా ఈ పంచభూతాలు, సప్త సముద్రాలు, అష్ట దిక్కులు, నవగ్రహాలు చూస్తుండగా అత్తల ఎత్తల సొత్తల భూతల పాతాల రసాతల వంటి లోకాల సాక్షిగా తర్వాత? ఆ తర్వాత అంటే ఇంకేం లేదు. ఏదో ఆవేశంగా మొదలు పెట్టావు కదా, ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తానంటే ఆ, ఆ, అమ్మో, అసలే నీరసంగా ఉంది, ఆయాసం కూడా వచ్చేస్తుంది. అమ్మో, నీ సంగతి ఇప్పుడు కాదు, రేపు టుమారో బాగా టిఫిన్ తిని అమ్మా అప్పుడు చెప్తా నీ సంగతి. స్నేహ కోసం ఏమైనా చేస్తాను. చెయ్యి, ఏమైనా చెయ్యి, కానీ ఇలాంటి తప్పులు మాత్రం చేయకు. స్నేహికి నిన్ను దూరం చేయాలంటే నాకు తెలిసిన దారి ఇదొక్కటే. నన్ను స్నేహను దూరం చేయడానికి ఇదంతా నువ్వే చేసావని రేపు స్నేహకి తెలిస్తే అప్పుడు నీ గతే వద్దు. అది ఆలోచించవా? ఆలోచించుకో ముందు.